దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు నీకు తోడుంటేనే విజయం. దేవుడు నీకు తోడుంటే విజయము కనుక నువ్వు దేవునితో సహవాసం చేసేటటువంటి స్థితిలో ఉండాలి, దేవునితో మాట్లాడేటటువంటి స్థితిలో ఉండాలి. దేవుణ్ణి నీవు ఒక మంచి స్నేహితునిగా అనుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అబ్రహాము దేవునికి వారిరువురికి మంచి స్నేహం కలిగిందో జరగబోయేటటువంటి వాటన్నిటి కూడా అబ్రహాముకు దాచక అన్ని కూడా చెప్పాడు, ఆయన కాపాడి ఉన్నాడు. కొన్ని సమయములలో అబ్రహాము ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏది కావాలనుకున్నాడో అది పొందుకున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడేటటువంటి మాట కూడా అదే. నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకు విజయం రావాలి అంటే అది ఏదైనా సరే, వివాహమైనా సరే, గర్భఫలమైనా సరే, అది ఇల్లే కావచ్చు, జాబే కావచ్చు, చదివే కావచ్చు, మరి ఏదైనా సరే అది నీ జీవితంలో లేక నీ కుటుంబంలో, మీ పిల్లల జీవితంలో మీకు విజయం రావాలి, మీరు సాధించుకోవాలి అంటే దేవునితో మీరు సహవాసం చేయాలి. సహవాసం చేయడమే కాకుండా ప్రార్థన కూడా చేయాలి దేవుని బిడ్డలారా. అప్పుడే మీకు విజయం. మీరు ప్రార్థన చేయకుండా దేవుని నుండి మీరు ఏ విజయాన్ని కూడా పొందుకోలేరు. ప్రార్థన చేయకుండా దేవునితో సహవాసాన్ని మీరు కంటిన్యూ చేయలేరు. ఎప్పుడైతే దేవునితో సహవాసం మీలో కంటిన్యూ అవుతుందో, మీ ప్రార్థన జీవితం మీరు జీవితంలో కంటిన్యూ చేస్తూ ఉంటారో అన్ని విధాలుగా కూడా దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. ఎలా ఇస్తాడు విజయాన్ని అంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనంలో వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుండును, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఎప్పుడైతే మీరు దేవుడితో మాట్లాడుకోవడము, దేవుడితో సహవాసం చేయడం చేస్తారో అప్పుడు దేవుడు మీతోనే నివాసం చేస్తాడు, మీతోనే ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన మీతో ఉంటాడో, మీతో నివాసం చేస్తాడో మీరు ఆయనకి ప్రజలై ఉంటారు. ఎప్పుడైతే ఆయనకి మీరు ప్రజలై ఉంటారో, లేక ఆయనకు బిడ్డలై ఉంటారో, ఆయనకు స్నేహితులై ఉంటారో అప్పుడు దేవుడే తానే మీ యొక్క పరిస్థితులన్నిటిని చూచిన దేవుడు కనుక మీకు తోడై ఉండి ప్రతి పరిస్థితి నుంచి మిమ్మల్ని విడిపించి, ప్రతి పరిస్థితి నుంచి కూడా ఆయన మిమ్మల్ని ముందుకు నడిపించి విజయాన్నిచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే ఇర్మియాతో దేవుడు ఒక మాట మాట్లాడి ఉన్నాడు. ఏంటంటే, వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు అని ఇర్మియాతో మాట్లాడిన దేవుడు. ఇర్మియా భయపడతా ఉంటాడు, అమ్మో ఎలా అని చెప్పేసి సంశయం పొందుతూ ఉంటాడు. ఆ రీతిగా ఇర్మియాతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయనతో నీవు ప్రార్థనలో గడిపినప్పుడు, దేవుని బిడ్డలారా, నీవు ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు, అది నీ కుటుంబంలోనే కావచ్చు, దేవుని మందిరంలోనే కావచ్చు, నువ్వు ఎక్కడైతే నీవు వెళ్ళి ఆయనతో ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటావో, సహవాసాన్ని పెంచుకుంటావో, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో నిన్ను ఆయన విడిపిస్తాడు, ప్రతి విషయంలో నీకు ఆయన విజయాన్ని ఇస్తాడు, ప్రతి విషయంలో ఆయన నీకు తోడై ఉంటాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు నా బ్రతుకు ఇలా అయిపోయింది, నా కుటుంబ పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది అని నువ్వు ఆలోచన చేసుకుంటూ కూర్చుంటే బదులు ఆయనతో సహవాసం చేయి. నీ ప్రతి సమస్య ఆయనకు చెప్పు. నాకేంటి, వాళ్ళ సమస్య వాళ్ళు తీర్చుకుంటారు అని వాళ్ళని అలాగనే వదిలేదు. నీ కుటుంబీకులని నువ్వు ముందడుగు పోయి, నీకు దేవుడు తోడుంటాడు, నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుడు ఉంటాడు. దేనికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ యొక్క దావీదుతో సమూయేలు ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట అక్కడ చూడండి. దావీదు అంటున్నాడు, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. సౌలుతో దావీదు ఈ మాట చెప్పినప్పుడు, సౌలుతో దావీదు ఈ మాట చెప్పిన తర్వాత సౌలు దావీదుతో అంటున్నటువంటి మాట చూడండి. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో నేను. ఎప్పుడైతే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడో ఎంత ఆశ్చర్యం జరిగిందంటే, దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై
ఖడ్గము లేకయే బడిసెలతోను రాతితోను ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. అవును దేవుని పెట్టారు. దేవుడు నీకు తోడుంటే ప్రతి సమస్యని నువ్వు చంపుతావు. విద్యాభ్యాసం నీ దగ్గర లేదు కావచ్చు, నీ దగ్గర సరిపడి బలము శక్తి లేదు కావచ్చు, నీ సమస్య నీ బలానికి నీ శక్తికి మించినటువంటి స్థితిలో ఉంది కావచ్చు. కానీ దేవుడు నీకు తోడుంటే ఆయన నీకు బలం ఇస్తాడు. ఆ సమస్యను ఎదిరించేటటువంటి శక్తిని ఇస్తాడు ఆయన. ఆ సమస్యను ఎదిరించే ధైర్యాన్ని ఇస్తాడు. ఆ సమస్యను చంపేస్తావు. ఎప్పుడైతే నీ సమస్యల్ని నువ్వు చంపేస్తావో మరి ఏది కూడా నీపైన ప్రభావం చూపదు. దేవుని బిడ్డలారా, వీటన్నిటికి కారణము దేవుడు నీకు తోడై ఉండడమే. ఎప్పుడైతే నీవు నీ సమస్యని చంపేస్తావో ఏది కూడా నీపైన ఏ ప్రభావం కూడా చూపదు. వీటన్నిటికి కారణము దేవుడు నీకు తోడై ఉండడమే. దేవుడు నీకు నీ కుటుంబానికి తోడై ఉండడం వలన, ఆయన మీ మధ్యలో నివాసం చేయడం వలన అన్నీ కూడా మీకు విజయాలే. భయపడాల్సిన అవసరం లేదు. అటువంటి విజయము మీరు మీ కుటుంబము ఇప్పుడు ఎల్లప్పుడూ పొందుకొని దేవుని సన్నిధానములో ఆయనతో సహవాసము చేసి ఆయన యొద్ద నుండి వచ్చేటటువంటి విజయమును ఆశీర్వాదమును నిండారుగా పొందుకుందురు గాక. ఆమేన్.